హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మరో యాత్రకు రెడీ అవుతున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4000 కిలోమీటర్లు నడిచిన రాహుల్ గాంధీ ఇప్పుడు మణిపూర్ నుంచి ముంబై వరకు న్యాయయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. జోడో యాత్ర ద్వారా దక్షిణాది నుంచి ఉత్తరాదికి పాదయాత్రగా వెళ్ళిన రాహుల్ దారి పొడవునా ప్రజల్ని కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈసారి తూర్పు నుంచి పరమడకు పర్యటించబోతున్నారు. అయితే ఈసారి పాదయాత్రగా కాకుండా బస్సులో బయలుదేరిపోతున్నారు. 2024 జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ఈ యాత్ర జరగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు మొత్తం 6200 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర చేస్తారు. మణిపూర్లో మొదలుపెట్టి నాగాలాండ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా యాత్ర మహారాష్ట్రకు చేరుతుంది. ఈసారి మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో రాహుల్ యాత్ర జరుగుతుంది. మార్చి 20న ముంబైలో భారీ బహిరంగ సభ ద్వారా యాత్రకు శుభం కాటు పడనుంది. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ 2014-19 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 2024 లోక్సభ ఎన్నికలు హస్తం పార్టీకి చావో రేవోగా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీని గట్టెక్కించేందుకు, అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులొడ్డుతుంది. కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా అనుకున్న తరుణంలో జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ పార్టీకి కొత్త ఊపిని తీసుకొచ్చారు. తన యాత్ర ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. ఏపీ, తెలంగాణలో సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 145 రోజుల పాటు 3970 కిలోమీటర్లు నడిచారు. అయితే కాంగ్రెస్కు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. యాత్ర సక్సెస్ అయినా పార్టీ మాత్రం ఎన్నికల్లో గట్టెక్కలేకపోయింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎదురు దెబ్బలు తగిలాయి. కేవలం తెలంగాణ మాత్రమే హస్తం పార్టీ హస్తగతమైంది. అధికారం నిలబెట్టుకోవడంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బొక్కబొర్లా పడింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని, మోదీ హ్యాట్రిక్ కొడతారని పలు సర్వేలు చెప్తున్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా గట్టెక్కాలనే తాపత్రయంలో రాహుల్ చివరాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. మళ్ళీ యాత్రకు నడుం బిగించారు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ రాహుల్ వ్యూహాత్మకంగా యాత్ర మొదలు పెడుతున్నారు. జోడో యాత్ర మాదిరిగానే లోక్సభ ఎన్నికల ముందు చేపట్టనున్న ఈ న్యాయ యాత్ర కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు తెస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా హింసకు గురవుతున్న మణిపూర్ ప్రజలకు స్వాంతన చేకూర్చాలన్న ఉద్దేశంతో ఈ యాత్రను మణిపూర్ నుంచి ప్రారంభిస్తున్నారు. దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం చేపట్టబోతున్న యాత్రని అందుకే భారత్ న్యాయ యాత్రగా పేరు మార్చినట్టు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. రైతులు, మహిళలు, యువత, అణగారిన వర్గాలు ఇలా అందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో చేపడుతున్న ఈ యాత్ర విజయవంతం అవుతుందని చేగుర్తు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. యాత్ర ద్వారా రాహుల్ గాంధీ రాజకీయ పరిణితి చెందడంతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని కాంగ్రెస్ శ్రేణులు ఆశపడుతున్నారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో రాహుల్ యాత్ర ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.